శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 21వ తారీఖు జనవరి నుండి 27 జనవరి 24 మధ్యలో జరిగే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వారం గ్రహాల యొక్క మార్పు పరిశీలిస్తే కేవలం దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రగ్రహం మరి పంచమ స్థానంలోకి రావడం జరిగింది. 5వ స్థానం అన్నది ఏంటంటే జాతకుడి యొక్క టాలెంట్ చెప్తూ ఉంటుంది. అతనికి ఏ విషయంలో నైపుణ్యం ఉంది, దేన్ని సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా సాధించగలడం, అతను హాబీసు, అతని జీవితాశయం, అతని ప్రవర్తన ఇవన్నీ కూడా పంచమ స్థానం బట్టి చెప్పడం జరుగుతుంది. అలాగే ఉన్నత విద్య పూర్వపుణ్యం కూడా కొంతవరకు అదే స్థానం నుంచి చూడడం జరుగుతుంటుంది. సో దానికి భాగ్యస్థానం కూడా సపోర్ట్ చేసినప్పుడు పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు అంటే కోణస్థానం కాబట్టి ఆర్థిక సంబంధించిన విషయాల్లో వాటి ప్రభావాన్ని ఖచ్చితంగా జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దశమ స్థానం అధిపతి పంచమంలోకి రావడం అన్నది ఒక విధంగా ఏంటంటే వృత్తిలో మార్పు కొరకు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మరి ధన లాభాధిపతి బుధుడితో దశమాధిపతి కలిసి ఉండడం అనేది ఒక విధంగా ఒక ధనయోగం ఏర్పడడం జరిగింది. అంటే ఇది మీ యొక్క ఆలోచనతో, స్వశక్తితో, మీ యొక్క అభిమానులు, ఫాలోవర్స్ యొక్క సహకారంతో అది మీ యొక్క టాలెంట్ని నిరూపించుకునే ప్రయత్నం చేయడం కానీ, ఆర్థిక పరంగా ఉన్నత స్థాయికి మీరు రావాలనే ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంది. సో అలాగే మరి కుజుడు కూడా అదే స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే చతుర్థాధిపతి పంచమ స్థానం, లక్ష్మీ స్థానాధిపతి విష్ణు స్థానంలో కలిసి ఉన్నాడు. అక్కడ ధనాధిపతితో కూడా కలియడం అంటే ఒక అద్భుతమైనటువంటి రాజయోగం, అలాగే ఒక ధనయోగం కూడా ఏర్పడడం జరిగింది జాతకుడికి. అంటే మొత్తం మీద వృత్తిపరమైన చేంజెస్, ఫైనాన్స్ పొజిషన్ పెంచుకునే ప్రయత్నాలు, అలాగే మీ టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. సో కొంతవరకు ఇది స్త్రీలకి వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం, అలాగే మీరు ఇష్టపడుతున్న వారిని కానీ, మీరు కోరుకున్నవారు కానీ మీకు జీవిత భాగస్వామిగా రావడం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద పంచమ స్థానం అంటేనే పూర్వపుణ్యస్థానం, అంటేనే మనకి సంతాన స్థానం. ఇవన్నీ కూడా మనం అంటే మన కష్టానికి ఫలితాలు, మన పుణ్యానికి ఫలితాలు కూడా సంతాన రూపంలో చెప్తుంది. కాబట్టి ఆ విధంగా మరి పంచమ స్థానానికి విశేషమైనటువంటి గుర్తింపు జ్యోతిష్ శాస్త్రంలో ఇవ్వడం జరిగింది. పంచమ స్థానం బాగున్నప్పుడు జాతకుడు కంపల్సరీగా వృత్తి సంబంధించిన విషయాలు కానీ, అతను రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు కానీ సక్రమంగా నిర్వహిస్తారు. అతని స్థాయికి మించిన సంతానం కలగడం అన్నది జాతకుడికి ఒక ఆనందాన్ని, సంతోషాన్ని కలిగే అవకాశం ఉంటుంది. సరే, అతను తర్వాత కూడా తన యొక్క నేమ్ అండ్ ఫేమ్ చిరస్థాయిగా నిలిచే అవకాశం పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి రావడం జరుగుతుంది. మొత్తం మీద వృత్తిపరమైన చేంజెస్ రాబోతున్నాయి. మరి ఇది ఎక్కువగా స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత ఉంటే, మరి 6వ స్థానంలో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవిగ్రహ సంచారం ఒక విధంగా 6వ స్థానం అన్నది ఇబ్బందికరమైనప్పటికీ కూడా శత్రువులపై విజయాన్ని, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంటుంది. అంటే కొంతవరకు ఈ ప్రభుత్వ ఉద్యోగులకి అధికారుల వల్ల ఇబ్బందులు రావడం కానీ, అలాగే కొన్ని కుటుంబ సమస్యలు, వ్యతిరేకత రావడం కానీ జరుగుతుంటుంది. సో ఏదైనా 6వ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం పెద్దవారితో విరోధం వచ్చే అవకాశం ఉంది. బట్ అది కొంతవరకు మీ మేలు కోసం అయినప్పుడు కూడా దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళతో విరోధం వచ్చే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా అది తర్వాత సమస్య పోయి అది మీకు ఫేవర్గా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ గ్రహాల యొక్క అనుకూలత మీకు అనుకూలంగా ఉంది. ఇక గురుగ్రహం భాగ్యస్థానంలో ఉండి లగ్నాన్ని అంటే రాశిని వీక్షిస్తున్నాడు. అలాగే కేతు నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం మీద సంచరించున్నాడు. అటువంటి కేతు ధనస్థానంలో ఉండడం ఒక విధంగా భాగ్యస్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు మీకు ధనయోగాన్ని, అలాగే కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబంలో మీ యొక్క విలువని 100% పెంచే ప్రయత్నం గురుగ్రహం ద్వారా మీకు జరగబోతుంది. సో ఏదైనా గ్రహాల స్థితి సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అయితే రాహుగ్రహ సంచారం 8వ స్థానంలో ఉండడం వల్ల ఎప్పుడో జరిగిపోయిన వాటికి ఇప్పుడు ఫలితం రావడం, మీరు రహస్యంగా ఉంచాలనుకున్న విషయం బయటపడి నలుగురిలో అల్లరిపాలవడం కానీ, మీ నేమ్ అండ్ ఫేమ్కి, మీ కీర్తికి భంగం కలిగి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అది కేవలం పుకార్ల వల్ల కావచ్చు,
లేదంటే మిమ్మల్ని అన్పాపులర్ చేద్దామనే ఉద్దేశంతో ఇతరులు మీ మీద ఇటువంటి బురద జల్లే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇది ఒక ముఖ్యమైనటువంటి సమయం కాబట్టి అది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా వర్తిస్తుంది. కాబట్టి సో ఏదైనా అటువంటి నిందలకి అపవాదులకి భయపడకుండా అవి అబద్ధమని రుజువు చేయడం కానీ అలాగే ప్రచారం చేసిన వాళ్ళు సరే మొత్తం మీద కొంత ఇబ్బంది వాళ్ళు ఎదుర్కోక తప్పదు. బట్ కానీ అది కొన్ని సందర్భాల్లో మీకు చేయని నేరానికి కొద్దిగా శిక్షలాగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని కొద్దిగా భరించడం మంచిది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి శని రాశిని వీక్షించడం వల్ల ఎంత తొందరగా మన పనులు ప్రారంభిస్తే అంత ఆలస్యం అవడం జరుగుతుంది. సో ఏదైనా ఈ రాశివారు రాహుగ్రహ అనుగ్రహం కోసం మరి అమ్మవారి ఆరాధన, కనకదుర్గ అమ్మవారి ఆరాధన వీలైతే ఒకసారి దగ్గరలో ఉన్నటువంటి శక్తి క్షేత్రాన్ని దర్శించి అక్కడ అమ్మవారికి సాధ్యమైనంత వరకు ఒక చండీ హోమం కానీ ఒక కుంకుమర్చన కానీ జరిపించుకోవడం వల్ల ఈ నిందలు అపవాదులు అపకీర్తి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రస్తుతం జరుగుతున్నది పుష్యమాసం. అంటే పుష్యమాసం అంటే పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రంలో చంద్రుడుండగా ఏర్పడింది పుష్యమాసం అవుతుంది. ఈ మాసం శని భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి నెల. అందుకని ఈ నెలలో చేసే ఏ దైవ కార్యక్రమం ముఖ్యంగా సోమవారం కానీ శనివారం కానీ శివుణ్ణి అభిషేకం చేసుకోవడం, ఇంకా బాగా శని యొక్క ఇబ్బందులు అంటే శని ఇబ్బందులు అని కాదు, మీరు అటువంటి ఇబ్బందులు కష్టాలు పడుతున్నప్పుడు అంటే ఆర్థికపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ నెలంతా కూడా వీలైతే శివాలయాన్ని దర్శించుకోవడం, వీలైతే మీకు అనుకూలమైనటువంటి రోజు సోమవారమా లేదంటే శనివారమా శివాలయాన్ని దర్శించడం, అలాగే శివునికి ఇష్టమైనటువంటి మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా ఆ రోజు మీరు ప్రదోష వేళలో శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, అలాగే ఈ నెలంతా కూడా నియమంగా అంటే కార్తీక మాసంలో మనం ఏ విధంగా నియమంగా ఉండు ఎన్వి అది తినకుండా పవిత్రంగా ఉంటామో ఈ నెల కూడా సాధ్యమైనంత వరకు కనీసం నెల రోజులు, కొన్నాళ్ళు అయిపోయింది కాబట్టి కనీసం ఒక 11 రోజులు లేదంటే 5 రోజులు ఒక దీక్షగా నియమంగా మరి దీక్షగా చేసినప్పుడు కానీ లేదంటే ఒక 3 శనివారాలు నియమంగా ఉన్న కనీసం ఒక శనివారం నియమంగా ఉన్న ఈ పుష్యమాసంలో మీరు ఒక వారం నియమంగా ఉంటే అది ఒక 100 వారాల ఫలితం శని భగవాను అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలంతా కూడా మీరు శనిగ్రహ అనుగ్రహం కోసం మరి నవగ్రహాల్లో శని భగవానికి అభిషేకం అన్నా చేయించుకోవచ్చు, లేదా శివుడికి అభిషేకం అన్నా చేసుకోవచ్చు. మీకు తోచిన విధంగా మీకు ఏది అవకాశం ఉంటే మీకు మనసుకి ఏది తృప్తి అనిపిస్తే ఆ విధంగా మీరు శివారాధన చేయడం వల్ల 100% శని పెట్టే ఇబ్బందుల నుంచి ఈ వారం ఈ నెల చేయడం వల్ల 100% మరి మీకు మంచి శుభాన్ని మంచి జీవితాన్ని శని భగవాని అనుగ్రహంతో కలుగుతుందని ఆశిస్తూ సాధారణంగా ఈ వార ఫలాలు మాస ఫలితాలు కానీ గమనిస్తున్నవారు దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు పూర్తిగా జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఉండదు అన్న విషయాన్ని మీ యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో అయితే చాలా వరకు జాతకుడు ఉండే పరిసర ప్రాంతాలు, అతను చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలు, అతని అలవాట్లు, ఆలోచన విధానాన్ని బట్టి కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా మారడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క నడవడిక, దైనందిన ప్రవర్తన బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించినప్పుడు గ్రహాలు కంపల్సరీగా మీకు అనుకూలించే అవకాశం ఉంటుంది. మీ నడవడికలో కానీ ప్రవర్తనలో కానీ బాధ్యతారహితంగా ప్రవర్తించినప్పుడు అంటే కుమారుగా తల్లిదండ్రులు నిందించడం కానీ వారిని గౌరవించకపోవడం కానీ, అలాగే భార్య పిల్లల మీద సరైనటువంటి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, అలాగే అక్రమంగా ధన సంపాదన చేసినప్పుడు ఆ సంబంధించిన గ్రహాలు మీకు పాజిటివ్గా కాకుండా నెగిటివ్ ఫలితాలు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అంటే తాత్కాలిక సుఖం కోసమో ఆనందం కోసమో జాతకుడు తాపత్రయపడకుండా రెస్పాన్సిబిలిటీగా తన యొక్క సంపాదించిన ధనాన్ని కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో కలిసి పంచుకున్నప్పుడు మీ యొక్క పాప ఫలితం కూడా ఆ విధంగానే వాళ్ళు కూడా పంచుకొని మీకు గ్రహాల యొక్క స్థితి మీకు అనుకూలిస్తుంది. అంటే మీరు మీ యొక్క కష్టాన్ని వాళ్ళకు సక్రమంగా పెట్టడం వల్ల వాళ్ళ పుణ్య ఫలితం మీకు రావడం వల్ల మీ యొక్క ఇబ్బందులు, కష్టాలు, నష్టాల నుంచి మీరు బయటపడి సంతోషంగా ఆనందంగా జీవించే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ గ్రహాలు కూడా మీ స్థితిని బట్టి పరిస్థితిని బట్టి అనుకూలిస్తాయే తప్ప
మీరు ఎంత కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేసినా మీ వృత్తిలో మీ యొక్క బాధ్యతలో రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు 100% జాతకులు మీకు నెగిటివ్ ఫలితాలు పొందడం జరుగుతుండదు. ఉదాహరణకి తండ్రిని చూడనప్పుడు రవి, తల్లిని చూడనప్పుడు చంద్రుడు, అన్నదమ్ముని చూడనప్పుడు కుజుడు, ఈ విధంగా గ్రహాలు మీకు నెగిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. బట్ వాళ్ళ బాధ్యతలు ఎలాగున్నా, వాళ్ళు ఎటువంటి వారైనా మీ బాధ్యత సక్రమంగా నిర్వహించినప్పుడు మీకు గ్రహాలు అనుకూలించి మీకు ఖచ్చితంగా మంచి స్థాయిని, మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.